చెరుకు రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా మాటూరులో గోదావరి గంగా చక్కెర పరిశ్రమ నిర్మాణానికి మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోందన్నారు. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ క్రషింగ్ ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ట్రైడింగ్ పరిశ్రమ పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజనరసింహ స్పష్టం చేశారు. ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జహీరాబాద్ కు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము, సుమారు 7.5 కోట్ల రూపాయలు ఇంకా ఫ్యాక్టరీ బాకీ ఉండడము, మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. పూర్వ వైభవము గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్ళీ తీసుకురావాలి. ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు, ప్రత్యేకంగా కర్ణాటక మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి. మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే ఈ షుగర్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.